వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఏనుమాములలో సిపిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దయాకర్ రావు. పత్తి 8 నుండి 12% తేమ ఉన్న కొనుగోలు చేస్తామన్న మంత్రి ఎర్రబెల్లి. చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని హతమార్చేందుకు ప్లాన్. మర్డర్ స్కెచ్ ను విఫలం చేసి ఇద్దరిని అరెస్టు చేసిన చాదర్ఘట్ పోలీసులు. నిజామాబాద్ జిల్లా సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి సలహా సంఘ సమావేశం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బోధన్ ఎంపీపీ ముద్దే సావిత్రి ఫైర్. కరీంనగర్ జిల్లాలో న్యాయవాదుల ధర్నా. సీనియర్ సివిల్ జడ్జి ప్రదీప్ నాయక్ ను సస్పెండ్ చేయడంతో ఆగ్రహం. డీటెయిల్స్ చూస్తే వరంగల్ జిల్లా ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో సిపిఐ కొనుగోలు కేంద్రాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆరూరి రమేష్, జాయింట్ కలెక్టర్ దయానంద్, మార్కెట్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ పత్తి తేమ శాతం 8 నుండి 12% ఉన్నా కూడా కొనుగోలు చేస్తారని అన్నారు. గతం కంటే 100 రూపాయలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని, వర్షాభావ పరిస్థితులు ఎక్కువ ఉండడం వల్ల తేమ శాతం ఎక్కువగా ఉంటుందని అన్నారు. అవకాశం లేదు. ఇమ్మీడియట్లీ మార్కెట్ వచ్చి రావాలంటే ఎక్కడో దిక్కున వర్షం పడుతున్నది. ప్రతి రైతు పత్తి కూడా కలిసే పరిస్థితి ఉన్నది. తేమ ఎండాలంటే చాలా కష్టంగా ఉన్నది. ఇండ్లలో పెట్టుకున్నందుకు కూడా రైతుకు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. కాబట్టి కేంద్రం గుర్తించి తేమ శాతం ఎక్కువన్నా కూడా కొనేటట్టు చేయాలనేది మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. సెకండ్ గ్రేడ్ కూడా కొనాలి. ఏదో పేరుకే తీసే వాళ్ళు కూడా కొని కొంత చేయకుండా మరి అధికారులు కూడా వాళ్ళు ఏం చెప్తున్నారు, మాకు ఆదేశాలు ఈ రూపంగా ఉన్నాయి కాబట్టి మీదే రూపంగా కొంటున్నాం అంటున్నారు. అది కేంద్ర ప్రభుత్వమే చొరవ చూపెట్టి తేమ ఉన్న పత్తి కూడా కొనేటట్టు చేయాలనేది మేము ఫస్ట్ డిమాండ్ చేస్తున్నాం. దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రతిరోజు వర్షం పడుతుంది. రైతులు ఆందోళన చేస్తున్నారు. ఇబ్బందికరమైన పరిస్థితి. తప్పకుండా కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయి అవసరమైతే బాంబాయి పోయి వాళ్ళ సీసీ వాళ్ళతో కూడా కలిసి త్వరలో మా పార్లమెంటు బృందం తోటి ఈ డిమాండ్ కూడా చేయడం కూడా జరుగుతున్నది. నేను వ్యాపారస్తులను జిన్నింగ్ మిల్ వాళ్ళని కూడా దయచేసి మీరు ఇబ్బంది పెట్టకుండా కొంత తేమ వచ్చిన దాన్ని మీరు కూడా పూర్తిగా డౌన్ చేయకుండా కొనవచ్చిందిగా నేను జిన్నింగ్ మిల్లు వ్యాపారస్తులను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీ డిమాండ్లు కూడా కొంత రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి. తప్పకుండా మేము పరిష్కారం చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఎందుకంటే ఎక్కువ కూడా పత్తి వచ్చే అవకాశం ఉన్నది. పోయినసారి కంటే ఈసారి ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నది. రాష్ట్రంలో కూడా పత్తి ఉత్పత్తి బాగా పెరిగిపోయింది. 5,40,00,000 క్వింటాల వరకు కూడా రావచ్చు అనేది అంచనా చేస్తున్నాం. పోయినసారి కంటే దాదాపు ఒక 50 లక్షల కోటి కంటే పెరిగే అవకాశం ఉన్నది. అధికారులను కూడా అప్రమత్తం చేయడం జరుగుతున్నది. ప్రతి CCA సెంటర్ కూడా ఒక సీనియర్ ఆఫీసర్ను కూడా ఇన్ఛార్జ్ చేసి కోఆర్డినేషన్ చేసి ఏర్పాటు చేస్తున్నాం. ఏ రైతు కూడా ఇబ్బంది పడద్దు. రోజుల తరబడి కూడా మార్కెట్లో ఉండద్దు. ఏదో రూపంగా పత్తిని కొనాలి, మంచి గిట్టుబాటు ధర వచ్చినట్టే చేయాలనేది మేము అధికారులకు కూడా ఆదేశించడం జరిగింది. నేను CCA వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు స్టాక్ లేదనో ఇది లేదనో ఇబ్బంది పెట్టి ఏర్పాటు చేయొద్దు. అవసరమైతే అడిషనల్ స్టాఫ్ కూడా CCAకి సపోర్ట్గా మేము ఇవ్వడం జరుగుతుంది. కొత్త సెంటర్లను కూడా మేము ఓపెన్ చేయడం కూడా జరుగుతున్నది. ఒక్కటి కూడా దీంట్లో జిన్నింగ్ మిల్లు వాళ్ళు, CCA వాళ్ళు అధికారుల ప్రోత్సాహంతో అధికారుల చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని హతమార్చేందుకు యత్నించిన 2 యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయాల పాలైన బాధితుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్రమ సంబంధం కారణంగా హత్య చేసేందుకు 2 వ్యక్తులు యత్నించారని స్థానిక సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగి 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నిజామాబాద్ జిల్లా బోధన్ మండలం సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి సలహా సంఘ సమావేశం బోధన్ ఎంపీపీ బుద్దే సావిత్రి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి డిఎం హెచ్ఓ డాక్టర్ సుదర్శనం, డిప్యూటీ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఆర్ విద్య హాజరైనారు. ఈ కార్యక్రమంలో బుద్దే రాజేశ్వర్ మాట్లాడుతూ సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది సరిగా విధులు నిర్వహిస్తలేరని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు పెద్ద ఏమి ఎలగబెడుతున్నారట? పోయిన నెల ఎన్ని డెలివరీస్ అని, ఈ మంత్ ఎన్ని డెలివరీ అయినాయి? ఈరోజు 31 చెప్పమ్మా సుమతి. చాలా మీరు తీసుకునే జీతానికి ఆ చేసిన పనికి చాలా ఇంకా కొట్లాట. ఏదైనా లాస్ట్ వార్నింగ్ మీకు చెప్తున్నా, మీరు ఉంటే చక్కగా డ్యూటీ చేయండి, లేదంటే మిమ్మల్ని అక్కడ మెల్డోర్లు అడుగుతున్నారు, ఆర్మోర్లు అడుగుతున్నారు, అక్కడ పంపిస్తారు. అక్కడ సర్వీస్ మళ్ళీ ఇక్కడ పిఎస్సీలో డెలివరీ చాలా తక్కువ అవుతుంది. మంత్లీ 5-6 అంటే 9 to 4 పిఎస్సీస్ కూడా 9 చేసింది ఏడుపల్లి. లాస్ట్ 9-11 అట్లా చేస్తున్నారు. వాళ్ళు ఎందుకు చేయట్లేదు డెలివరీ అంటే ఏఎన్ఎంస్ తీసుకురావట్లేదు, పేషెంట్స్ తీసుకురావట్లేదు అంటున్నారు. డెలివరీ మీ ఏరియాలో దగ్గర ఉన్న సబ్ సెంటర్స్ సెకండ్ గ్రావిడా నార్మల్, థర్డ్ గ్రావిడా నార్మల్. గారికి ప్రజెంట్ కూడా చాలా ఆనందంగా ఉంది. అటువంటి పబ్లిక్ లీడర్స్ కానీ మన పెద్దలు మన ఏదైనా బాధలు ఉంటే వాళ్ళు చెప్పుకుంటాం, ఇమీడియట్లీ అవైలబుల్ ఉండేవాళ్ళు కాబట్టి వాళ్ళు వచ్చి ఫ్రీక్వెంట్గా ఈ పర్యవేక్షణ చేసుకుంటే కూడా ఇంకా మళ్ళీ మన సర్వీసెస్ కూడా కొంచెం ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్లో న్యాయవాదులు ధర్నా చేపట్టారు. సీనియర్ సివిల్ జడ్జి ప్రదీప్ నాయక్ను తెలంగాణ ఉన్నత హైకోర్టు సస్పెండ్ చేసినట్లు ఉత్తర్వులు జారీ చేయడంతో న్యాయవాదులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా న్యాయవాది మొలుగూరి సదయ్య మాట్లాడుతూ హుజూరాబాద్ న్యాయవాదులు ఒక మంచి న్యాయవాదిని ఎలాంటి విచారణ లేకుండా, షోకాజ్ నోటీస్ లేకుండా సస్పెండ్ చేయడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మొలుగూరి సదయ్య, భూమిరెడ్డి ప్రవీణ్ కుమార్ న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రదీప్ నాయక్ గారి సస్పెన్షన్ ప్రదీప్ నాయక్ గారి సస్పెన్షన్ హుజూరాబాద్ లో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేస్తా ఉన్నాము. మా హుజూరాబాద్ సివిల్ జడ్జి అయిన ప్రదీప్ నాయక్ గారిని మరి ఎలాంటి విచారణ చేయకుండా మరి కాంప్లైంట్ అతని మీద ఇచ్చిన వారికి అసలు కేసులు ఉన్నాయా, మరి వారి కేసులు విచారణలో ఏం జరిగింది ఏంది అని మరి జిల్లా కోర్టు వారు కానీ హైకోర్టు వారు కానీ ఎలాంటి విచారణ లేకుండా ఒక మంచి ఆఫీసర్ను సస్పెండ్ చేయడం అనేది మేము బార్ అసోసియేషన్ హుజూరాబాద్ నుంచి ఖండిస్తూ ఉన్నాము. మరి ఇదే విధంగా ఇప్పుడు ధర్నాతో పాటుగా రేపటి నుంచి వారి సస్పెన్షన్ ఎత్తివేసే వరకు మేము నిరవధిక కోర్టు బహిష్కరిస్తామని తెలియజేస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ పరిరక్షణ కోసం ఆర్టీసీ కార్మికులు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మొత్తం తెలంగాణ రాష్ట్రం మొత్తం మద్దతు అందించాలని, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో సమరశీల రంగం పోరాడిన ఆర్టీసీ కార్మికులు తమ సంస్థను ప్రైవేటీకరించడం వద్దని, ప్రజా రవాణా రంగాన్ని కాపాడుకోవడానికి కోసం చేస్తున్న అత్యంత న్యాయమైన పోరాటానికి కొండంత అండగా నిలబడాలని అన్ని వర్గాల ప్రజానీకానికి సిపిఐ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు తెలిపారు. అయితే మన ఈ సమ్మె శిబిరానికి రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు రావడం జరిగింది. వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా కాంగ్రెస్ నాయకులు, అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు, తార్మీ నందన్ గారు మరియు వాళ్ళ నాయకులు కూడా రావడం జరిగింది. వాళ్ళకు కూడా నేను జేఏసీ తరఫున, ఆర్టీసీ జేఏసీ తరఫున ధన్యవాదాలు తెలుపుతూ సాదినేని వెంకటేశ్వర అన్న గారికి మాట్లాడవలసిందిగా ముఖ్యమంత్రి గారు మొదటి రోజు బెదిరించిన అందరూ కూడా వ్యతిరేకపోండి. 48,600 అదనంగా అడిగింది లేదు, దాన్ని ఇవ్వండి అని. అది కూడా న్యాయబద్ధమైంది, 100% న్యాయబద్ధమైంది.
ఇది తప్ప మిగతాన్ని కూడా మీరు కోరి వారు ఒప్పుకునే వివిధ సందర్భాల్లో వారు ఒప్పుకునే తప్ప మరొకటి కాదు. మీ అందరికీ గుర్తుంటే 27 రోజులు సరిగ్గా సకల జనుల సమ్మె జీతం మీకు ఇవ్వలే, అందరికి ఇచ్చారు. రిటైర్డ్ వాళ్ళకి ఏమని మీరు డిమాండ్ పెట్టారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? ఆ డిమాండ్ను కూడా కాదనడానికి హక్కుందా? వాళ్ళే కదా ఒప్పుకుంది. ఆ సందర్భంగానే ఇప్పుడున్న అధిపతి, ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారే స్వయంగా మా అందరితోటి స్టేజీల మీద మాట్లాడిన మాటలు ఉన్నాయి. ఏమని? మీరు 60 మందిని మోసే డ్రైవర్లయ్యా, మీకు 1111 స్కేల్ ఏంటి? ఒక్క మనిషి తీసుకుపోయే మా గవర్నమెంట్ డ్రైవర్కి 19,000 స్కేల్ ఏంటి? బేసిక్ ఏంటి? మీరు కలుపుతాం అందరినీ అని మాట్లాడిందా లేదా? మాట్లాడిన పెద్ద మనిషి వాళ్ళ మాట తప్పుతుందా లేదా? మీరు అడిగింది మాట్లాడినని అమలు జరుపుతుంది తప్ప మనం కొత్త మాట ఉందా? ఒక్కటి కూడా లేదు. అందుకే మిగతా మీరు పెట్టిన 26 డిమాండ్, అందుకే ఈ డిమాండ్లన్నీ కూడా పాతయే. ఇవ్వమని మీరు అడగటం నేరంగా వాళ్ళు పరిగణించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం సబబు కాదనే విషయాన్ని గమనించడం కోరుతాం. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల గ్రామంలో గల శ్రీరామ నగరం జీవ ఆశ్రమంలో చిన్నజీఆర్ స్వామి జన్మదిన వేడుకలు 64వ తిరునక్షత్ర మహోత్సవముల కార్యక్రమంలో భాగంగా చిన్నజీఆర్ స్వామి ఆశ్రమానికి బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్కా వేణుగోపాల్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ప్రేమ్రాజ్, జూకల్ ఎంపీటీసీ బుక్కా ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. కొంచెం అందరూ కొంచెం వెనక్కి వచ్చేదాన్ని ప్లీజ్. మన బుల్లెట్ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, సేవాభావాన్ని పెంపొందించుకోవాలని అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో సూర్యచంద్ర సంస్థ ఆధ్వర్యంలో అబ్దుల్ కలాం పురస్కారాల ప్రధానోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషనర్ చైర్మన్ బిఎస్ రాములు, లయన్ సిహెచ్ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. సూర్యచంద్ర గారు ఏబీజే అబ్దుల్ కలాం గారి పేరిట ఒక గొప్ప చక్కటి కార్యక్రమాన్ని నిర్వహించి వివిధ రంగాల్లో అద్భుతమైనటువంటి నైపుణ్యాన్ని ప్రదర్శించినటువంటి వారికి అవార్డులు ఇవ్వడం అనేది వారికి ఉన్నటువంటి ఈ సమాజం పట్ల ఉన్నటువంటి గౌరవానికి, నిబద్ధతకు నిదర్శనం. తప్పకుండా సమాజంలోని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రంగంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలి అని అంటే వారికి మహానుభావులు స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి చిన్నారులతో పాటు పెద్దవాళ్ళందరినీ కూడా అనేక మందిని వివిధ రంగాల వాళ్ళను ఎంపిక చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం. నిజంగా ఇదొక స్ఫూర్తి దినం. ఈరోజు అవార్డు అందుకున్నటువంటి వాళ్ళకు కావచ్చు, ఈ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చేసినటువంటి వాళ్ళకు కావచ్చు, నిర్వాహకులకు కావచ్చు, ఇదొక స్ఫూర్తి. అంటే మనం కూడా కలాం గారికి ఉండేటువంటి ఆ స్పృహ, అటువంటి జ్ఞానంలో 1% కూడా అలవర్చుకున్న అద్భుతమైనటువంటి భారతాన్ని ఆవిష్కరించవచ్చు. కాబట్టి తప్పకుండా మేము కూడా ఈ కార్యక్రమం ద్వారా కొంత స్ఫూర్తి పొందడం.
సంగారెడ్డి జిల్లా ఆమీన్పూర్ మండలం బీరంగూడ కమాన్ నుండి కృష్ణారెడ్డిపేట ఓఆర్ఆర్ వరకు 4 లైన్ల రోడ్డును మంత్రులు కేటీఆర్ హరీష్ రావు చేతుల మీదుగా శంకుస్థాపన కార్యక్రమం ఆదివారం 3వ తేదీన శంకుస్థాపన నిర్వహిస్తారని పటాన్చేర్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఈ రోడ్డు పనుల నిర్మాణం 4.8 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డివైడర్, వీధి దీపాలకు మొత్తం వ్యయం 49 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారని ఎమ్మెల్యే తెలిపారు. అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలో బీరంగూడ కమాన్ టు కిషారెడ్డిపేట ఓఆర్ఆర్ వరకు 49 కోట్ల రూపాయలతో మనకు రోడ్డు వెడల్పు 100 ఫీట్ల వెడల్పుతో 2 సైడ్ డ్రైన్స్, సెంట్రల్ డివైడరు, లైటింగు టోటల్గా హెచ్ఎండిఏ నిధులతోటి మనకు ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా మరొకసారి ధన్యవాదాలు చెప్తా ఉన్నా. ముఖ్యమంత్రి గారికి, మున్సిపల్ మంత్రి గారికి, హరీష్ అన్న గారు. అలాగే 61 కోట్ల రూపాయలతోటి బీరంగూడ రిజర్వాయర్, అమీన్పూర్ మున్సిపాలిటీకి సంబంధించిన రిజర్వాయర్ ఇది. 30 లక్షల వాటర్ లీటర్ల కెపాసిటీ కలిగిన రిజర్వాయర్ ఇది. ఇంక్లూడింగ్ పైప్ లైన్ 61 కోట్ల రూపాయలతోటి ఇది ఇట పని కంప్లీట్ చేయడం జరిగింది. ఇనాగ్రేషన్కు రేపు 3వ తారీఖు కాలంలో ఇది ఇటున్నది. మొత్తం 110 కోట్లు పని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. మిగతా 90 కోట్ల రూపాయల పైప్ లైన్ బ్యాలెన్స్ ఉంది. ఇంకా 154 నుంచి 160 కాలనీలలో భాగంగా ఇంకా 90 కోట్ల రూపాయల ప్రపోజల్ గవర్నమెంట్లో ఉంది. అది గిట్ అతి తొందరలోనే పైప్ లైన్ ప్రతి కాలనీకి, ప్రతి ఇంటికి నల్లా ఇచ్చే ప్రోగ్రాంలో భాగంగా ఈ కార్యక్రమము 90 కోట్లు బ్యాలెన్స్ ఉంది. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉన్నది. తప్పకుండా అది గిట తొందరలోనే శాంక్షన్ తీసుకొని ఆ పనులు గిట్ట మొదలు పెట్టడం జరుగుతుంది. రేపు 3వ తారీఖు నాడు జరగబోయే ఈ ఇనాగ్రేషన్ కార్యక్రమంలో ఈరోజు పాల్గొన్న స్థానిక అమీన్పూర్ నాయకులందరూ, హెచ్ఎండిఏ నాయకులు, మున్సిపల్ హెచ్ఎండిఏ ఆఫీసర్లు, మున్సిపల్ ఆఫీసర్లు, ఆర్ఎండ్బి వారు, పత్రికా సోదరులకు అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వివిధ కాలనీలో వచ్చిన కాలనీ ప్రెసిడెంట్లకు అందరికీ, ప్రముఖులందరికీ పేరు పేరున, గుడి చైర్మన్ గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థాన అమ్మవారి ఆలయంలో మొదటి శుక్రవారం కార్తీక మాస శోభ సంతరించుకుంది. పంచమి శుభముహూర్తము, మూల నక్షత్రము ఉన్నందున ఉదయం నుంచి ఆలయ పూజారులచే చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తూ వారి చిన్నారులకు మంచి బుద్ధిని, జ్ఞానమును, మేధస్సును ఇవ్వమని తల్లిదండ్రులు అమ్మవారిని ప్రార్థించారు. के ऊपर पूजा करना चाहिए। शुद्धवाणी महाराज है నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో 6వ సెంటర్ కేంద్రంలో ప్రతి నెల జనన మరణ లెక్కలు అంగన్వాడీ కేంద్రంలో నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో 6 సెంటర్లు గల అంగన్వాడీ టీచర్స్ పాల్గొన్నారు. మొత్తం ప్రాజెక్టు మరికల్ మండల్ సూపర్వైజర్, నా పేరు అమ్మక్క. మరికల్ సెక్టార్కు సెక్టార్ మీటింగ్ ఈరోజు. ఈ నెల 1 తారీఖు నుంచి 31 వరకు వాళ్ళు ఫుడ్ ఖర్చు కానీ మొత్తం వాళ్ళు ఈ నెల 1 నుంచి 31 వరకు ఏమేమి ఖర్చు పెట్టిండ్రు ఏందనేది వాళ్ళతో పింక్ పేపర్లతో సహా రిపోర్టు గ్యాదర్ చేసుకోవడం జరుగుతుంది. అట్లే జననాల సంఖ్య కూడా తీసుకోవడం జరుగుతుంది. సెక్టార్ మీటింగ్లో ఫీడింగ్ డేస్ ఎన్ని రోజులు అంటే 1 నుంచి 30 తారీఖు వరకు సండేలు పోగా ఈ నెల 25 రోజులు ఫీడింగ్ వచ్చింది. అందులో బియ్యము మా స్కూల్కి వచ్చే ప్రీ స్కూల్ పిల్లలకు మరి గర్భిణీ బాలింతలకు బియ్యం ఎంత ఖర్చు పెట్టినాము, పప్పు, నూనె, గుడ్లు, బాలామృతము, స్నాక్స్, పాలు
ఇవన్నీ 25 రోజులకు ఎంత ఖర్చు అయింది, ఎంత హాజరును బట్టి ఎంత ఖర్చు అయింది అన్నది ఈ సెక్టార్ మీటింగ్లో ఇవ్వడం జరుగుతుంది. శిశు మరణాలు ఏమైనా జరిగితే, డెలివరీలు ఎంతమంది జన్మించిండ్రో అది కూడా రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి ప్రతి సెంటర్కు 15 నుంచి 20 మధ్యలో ప్రీ స్కూల్ పిల్లలు ఉంటారు. వాళ్ళ బరువులు తీయడము, 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలకు కూడా బరువులు తీయడం జరుగుతుంది ప్రతి నెల. వాళ్ళలో సాధారణ బరువు, మరి లోపపోషణ ఉన్న వాళ్ళు, అతి తీవ్ర లోపపోషణ ఉన్న వాళ్ళని కూడా రిపోర్టు ఇవ్వడం జరుగుతుంది ప్రతి నెల. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని సింగరేణి సంస్థ రామగుండం డివిజన్కు అక్టోబర్ మాసానికి నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తిలో 64% సాధించినట్లు ఏరియా జనరల్ మేనేజర్ విజయపాల్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అక్టోబర్ మాస ఉత్పత్తి వివరాలను విజయపాల్ రెడ్డి వెల్లడించారు. అండర్గ్రౌండ్ మైన్స్ లో దాదాపు అనుకున్నట్టుగానే ఉత్పత్తి సాధించడం జరుగుతుంది. ఓపెన్ కాస్ట్ లోనే మనం కొంచెం తక్కువ చేయడం జరుగుతుంది. దానికి 2 ముఖ్య కారణాలు. ఒకటేమో ఈ సంవత్సరము వర్షాల మూలంగా చాలా వర్కింగ్ డేస్ మనము నష్టపోవడం జరిగింది. అందుమూలంగా కూడా కొంచెం నష్టం జరిగింది. అదేవిధంగా అక్కడ ఓబీ ప్రపోజల్స్ కూడా కొంచెం డిలే కావడం మూలంగా కూడా ఆఫ్రోడింగ్ అవసరం కావడం మూలంగా కూడా కొంచెం ఇక్కడ ప్రొడక్షన్ తగ్గింది. మిగతా విషయాల్లో చూసినట్లయితే అక్టోబర్ మాసానికి మనకు 3,14,000 టన్నుల ఉత్పత్తి లక్ష్యానికి కానీ మనం 2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసి మరి ఈ రోజున 64% ఉత్పత్తి సాధించడం జరిగింది. మనం జీడికి లెవెలింగ్ లైన్లో కూడా మనకు బీజీ కానీ కంటిన్యూస్ మీద కానీ ఇప్పుడు పూర్తిగా ఉత్పత్తి సాధించడానికి అన్ని రకాలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ లాస్ట్ మంత్ అక్టోబర్ 15వ తారీఖు నుంచి కూడా మనం అనుకున్న ఉత్పత్తి 3,000 టన్నులు మనం సాధించగలుగుతున్నాము. అదేవిధంగా కంటిన్యూస్ మీద మనకు అందరికీ తెలుసు, మన కంపెనీలోనే ఉన్నటువంటి 4 కంటిన్యూస్ మైనర్స్లో మనం ఇప్పుడు కూడా ఉత్పత్తులు ముందుకున్నాము. ఈ సంవత్సరం కూడా అదేవిధంగా ముందుకెళ్తున్నాము. అందుకను మరి ఎంప్లాయీస్ అందరూ కూడా అభినందిస్తూ ఇప్పటి వరకు కూడా మన ఏరియాలో 20,19,000 టార్గెట్ కానీ 15,39,000 టార్గెట్ సాధించాము. 76% మనం ముందుకెళ్తున్నాము. అదేవిధంగా రవాణా విషయంలో కూడా మనకి ఇచ్చినటువంటి బొగ్గు ఏదైతే మనం సిఎస్పి సప్లై అవుతుందో ఎప్పటికప్పుడు మనం డిస్పాచ్ చేయడం మూలంగా స్టాక్స్ కూడా ఎక్కడ లేకపోవడం మూలంగా క్వాలిటీ కూడా మనం మెయింటైన్ చేయగలుగుతున్నాం. కాబట్టి క్వాలిటీ విషయంలో కూడా జాగ్రత్త తీసుకొని ఈరోజు కస్టమర్స్ కూడా చక్కగా వారిని సాటిస్ఫై చేయడం జరుగుతుంది. ముందు కూడా మరి రాబోయే 5 నెలల్లో కూడా నవంబర్, డిసెంబర్ నుంచి మార్చి వరకు కూడా మనకి ఇచ్చినటువంటి లక్ష్యాలను సాధించాలని చెప్పి మీ ద్వారా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రుల ద్వారా మా ఎంప్లాయీస్ అందరూ కూడా తెలియజేయాల్సిన మరొకసారి కోరుకుంటూ యాజమాన్యాలలో మనకందరూ తెలిసిన సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యంగా సెటిల్మెంట్ ఎంప్లాయీస్ ఏమైనా సెటిల్మెంట్స్ ఉంటాయో మాత్రం చేయడంలో ఆల్వేస్ మనం ముందుంటున్నాము. పాత సిఎంపీఎఫ్ ఎవరికైతే పెండింగ్ చేస్తుంటావో అవన్నీ కూడా మనం అందరికంటే ముందుగా అత్యధికంగా 750 మందికి పెండింగ్ కేసు సెటిల్ చేసే వరకు అమౌంట్ ఇప్పించడం జరుగుతుంది. అదేవిధంగా మన మెడికల్ ఇవాల్యుయేషన్ అపాయింట్మెంట్ విషయంలో కానీ పాత మనకి ఏవైతే గ్రాట్యుటీ కానీ అటువంటి అంటే గత సంవత్సరం కంటే ముందు సంవత్సరం దాదాపు 2012 నుంచి కూడా కొన్ని పెండింగ్ కేసులు ఉంటాయి కూడా మనం చూసి వారికి అందరికీ కూడా సెటిల్మెంట్ చేయడం జరుగుతుంది. ఉద్యోగాలు ఇచ్చేవారికి ఉద్యోగాలు ఇవ్వడము, డబ్బులు ఇచ్చేవారికి డబ్బులు ఇవ్వడానికి కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఒక 25 నుంచి 30 కేసులు మాత్రం పెండింగ్ ఉన్నాయి. అవి కూడా కొన్ని కోర్టు కేసులు కొంచెం వాళ్ళ లీగల్గా ప్రాబ్లం ఉండడం మూలంగా జరుగుతుంది తప్పిస్తే మిగతా విషయాల్లో తప్పకుండా ముందుకెళ్తున్నాము. ముందు కూడా మన ఎంప్లాయీస్ ముఖ్యంగా సంక్షేమ విషయంలో అన్ని రకాల ఏర్పాట్లు చేసి వారికి సెటిల్మెంట్ విషయంలో కానీ ప్రమోషన్స్ విషయంలో కానీ ప్రమోషన్స్ ఇచ్చే లెటర్ విషయంలో కానీ ఎప్పుడు కూడా ముందుకు అందరికంటే దాదాపుగా అందరికంటే ముందుగా వెళ్తున్నాము. అందుకని ప్రతి ఒక్కరిని అభినందిస్తూ మరి ఈ ఏరియాలో ఉత్పత్తి తగ్గడానికి ముఖ్యంగా ఓపెన్ కాస్ట్ కారణమైంది కాబట్టి మనకు ఓపెన్ కాస్ట్ చేస్తున్న ఈ క్రమంలో మన జీడీకేపై ఓసి ఎప్పుడైతే ఓపెన్ కాస్ట్ చేయాలని మనం సెంట్రల్ గవర్నమెంట్ మనకు అప్లై చేసుకున్నామో వాళ్ళప్పుడు మనకు చిన్న అండర్ గ్రౌండ్ మైన్స్ ఉత్పత్తి పెంచిన దానికి మీరు పబ్లిక్ హియరింగ్ చేయలేదు కాబట్టి ముందు అండర్ గ్రౌండ్ మైన్స్ మీరు పబ్లిక్ హియరింగ్ చేస్తే అప్పుడు ఓపెన్ కాస్ట్ ప్రపోజల్ ముందుకు తీసుకెళ్తామని మనకు తెలియజేయడం జరిగింది. అందుకు అనుగుణంగా ఈ రోజున జీడీకే 5, జీడీకే 2, జీడీకే 1 ఇంక్లైన్
మనము పబ్లిక్ ఏరియా నుంచి అప్లై చేసుకుంటే వాళ్ళు మనకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలో సేకరించిన చెత్తను తీసుకువచ్చి పందిళ్ల శివార్లోని వాగులో మున్సిపల్ సిబ్బంది డంపింగ్ చేస్తున్నారు. ఒకప్పుడు మేడారం జాతరకు వెళ్లి వచ్చే భక్తులు ఈ వాగులో వనభోజనాలు చేసేవారు. ఇసుక మాఫియా ఒక పక్క, కబ్జాకోరులు ఇంకో పక్క మొత్తం వాగును కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాగును కాపాడాలని అక్కడున్న స్థానికులు కోరుతున్నారు. ఇక్కడ ఎవరు పోయమన్నారు? అట్లా అని కాదు కానీ మేము అక్కడ శ్మశానం కాడ పోతాం. అది ప్రారం కదా అని ఇవ్వాలని కాదు, ఇదంతా ఏంది చెత్త ఇదంతా? ట్రాక్టర్ వస్తుంది సార్. ఏ ట్రాక్టర్? ఎక్కడ నుండి? హుస్నాబాద్ నుండి. హుస్నాబాద్ నుండి ఈ పందిర్లో వచ్చిపోయడం ఎంతవరకు కరెక్ట్? ఎవరు చెప్పారు మీకు ఇక్కడ పోయమని? ఎవరు చెప్పారు మీకు? లేదు, మీకు ఎవరైనా చెప్పాలి కదా, అధికారులు చెప్తేనే కదా మీరు చేసేది. ఎవరు చెప్పారు మీకు ఇక్కడ పోయమని? చెప్పండి, ఎవరు ఏమన్నారు? నేను అనేది అది కాదు, ఎవరు పోయమన్నారు? నేను అంతే. పోయమని ఎవరు చెప్తారు కదా, వాళ్ళ పేరు ఎవరు చెప్పింది? కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వైఎస్ఆర్ సర్కిల్లో 108, 104 సిబ్బంది వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మమ్మల్ని గుర్తించిన నాయకుడు లేడంటూ ఇన్ని రోజులు ఆవేదన చెందుతున్న మమ్మల్ని గుర్తించి మాకు వేతనాలు పెంచడం చాలా సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మీడియా ద్వారా కృతజ్ఞతలు తెలియజేశారు. నుంచి 4,000 జీతంతో పనిచేస్తూ ఉన్నాము. దాదాపు 12 సంవత్సరాలుగా వచ్చిన ప్రభుత్వాలన్నీ మా పైన ఏ గుర్తింపు రాకపోయింది. కానీ ఇప్పుడు మా జగన్ గారు వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన కొత్త బండ్లు ఇవ్వడము, తర్వాత మా పైన దయదలిచి మా ఉన్న ఈ ప్రస్తుత సమాజంలో అతి తక్కువ జీతాలతో ఉన్న మా జీతాలు పెంచడం వల్ల అలాగే డాక్టర్స్కి వెయిటేజ్ ఇస్తా అన్నారు. నిజామాబాద్ జిల్లాలో గాంధీ సంకల్ప యాత్రలో భాగంగా ఎంపీ ధర్మపురి అరవింద్, మాజీ శాసనసభ సభ్యులు ఎండల లక్ష్మీనారాయణ, సూర్యనారాయణ గుప్తా, బీజేపీ కార్యవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సమీప కూడలిలైన గాజులపేట, ఆర్ఆర్ చౌరస్తా నుండి యాత్ర ప్రారంభించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏనుమాములలో సిపిఐ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి దయాకర్ రావు. పత్తి 8 నుండి 12% తేమ ఉన్నా కొనుగోలు చేస్తామన్న మంత్రి ఎర్రబెల్లి. చాదర్ఘట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తిని హతమార్చేందుకు ప్లాన్. మర్డర్ స్కెచ్ ను విఫలం చేసి 2 అరెస్టు చేసిన చాదర్ఘట్ పోలీసులు. నిజామాబాద్ జిల్లా సాలూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రం అభివృద్ధి సలహా సంఘ సమావేశం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై బోధన్ ఎంపీపీ ముద్దే సావిత్రి ఫైర్. కరీంనగర్ జిల్లాలో న్యాయవాదుల ధర్నా. సీనియర్ సివిల్ జడ్జి ప్రదీప్ నాయక్ ను సస్పెండ్ చేయడంతో ఆగ్రహం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం.